హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సపోగు యశ్వంత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము పోయినసారి క్రిస్మస్కి ఒక స్కిట్ వేసినాం. ఆ స్కిట్ ఎలా ఉందో ఫుల్ వీడియో చూసి కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో చూడండి. గడ్డపరతో చదువుతున్నారు. ఓ నరాలు పట్టుకుంటే అమ్మా ఇదేమి అంతేపులో తీసాను నన్ను తెప్పిస్తాను కొంచెం తెచ్చే నరాలు ఏమి తీసే తెచ్చావా ఇంత పొద్దుది పని గ్రాండ్ తెచ్చావు అక్కడ ఎంత పోతాడో అంత నువ్వు నోడు దూరంటే శరీరం దిగుకున్నా గడపర ముద్దంట అంత బాధేమని మొద్దు పోయేది అప్పుడు పట్టుకొని కొత్త తేవాలా ఇలాగా మాటలు మాట్లాడదు నాకు వచ్చింది నీకు రాని నీకు ఊళ్ళో నాకు అసలు చూసుకుంటూ చేస్తాను చూసుకుంటుండు ఏం నీతో అప్పుడు అనుకుంటు అసలు చూసుకో ఇప్పుడు చూద్దాము ఫుల్గా చూసి అవుగల్లి ఏమి ఎట్లా అట్లా కాదు గడపరు లేదు లేదు దానికి జ్వరం వచ్చేసి మొన్న కానీ ఫుల్ జ్వరం వచ్చిందబ్బా జ్వరం వచ్చింది చూపించాలి చాలా కాలుతుంది అది జ్వరం వచ్చేది దానికి చేసి మరి మంచి సారథి తీసుకుని నా మాటని ఎవరు డాక్టర్లు కనపడి చూస్తారండి నీకెవరు చెప్పింది దానికి అద్దెని పై కాలుతుంది మరి ఏడనుకునేవు నువ్వు పై కాలుతుంది ఇదేం కొత్త చెప్తాడు నేను అమ్మాయిడు సర్లేసి డాక్టర్ అధికారం తీసుకోదాము గడ్డపడం జ్వరం వచ్చిందనట వెళ్ళి పట్టుకొచ్చి తీసుకోవడం కాదు డాక్టర్ గడ్డపొర కాలుతుంటే పట్టుకొని పోతున్నారు. డాక్టర్ దగ్గర వెళ్తున్నారు. వాడేమంటే మంత్రం చూస్తారు దానికి చాలా కాదు చూసారు. దానికి జ్వరం వచ్చినట్టు కొంచెం చూడి జ్వరం వచ్చా గడపడికే సరే సరే బయట కొద్దిగా సార్ తక్కువ సార్ పని మీద బతుకున్నాను బయట కొంచెం బయట ఉండే సార్ సర్లే సార్ సర్లే కపడు చెప్పు సార్ అంటే ఎక్కడి నుంచి వచ్చాను యాక్సిడెంట్ కూడా వచ్చాడు మనకి తెలిసి నేనంతా గడపని జ్వరం వచ్చాడు గడపని జ్వరం వచ్చాడు నువ్వు డాక్టర్ చేసినాడు నువ్వు గడపడికి వచ్చింటే నువ్వు పిచ్చోడు గడపడి జ్వరం వస్తాయి అంటే నాకు అర్థం కాదు ఏడర్థం కాదు నీకు చదివేనా డాక్టర్ చదివి నువ్వు ఏమో మా ఇల్లు సరే సరే ఎట్లా మా నాన్న గడపరికి జ్వరం వచ్చేదంటే మా నాన్న పిచ్చిన ఆయన అయిండ్రు నన్ను ఒకటి చెప్తాను దాన్ని ఫాలోగా స్కాన్ చేద్దాం మా నాన్నని మా నాన్న చదువు నిన్న అయితే గడపడి జ్వరం వచ్చేదని తెలుస్తుంది నాన్నకి చెప్తాను నాకు చెప్తాను నేను మా నాన్న ఎట్లా చదువు నిన్నలే ఇప్పుడు గడపరికి జ్వరం వచ్చేది అంటారు కాబట్టి నన్ను చెప్తాను అది చెప్పు నువ్వు ఫస్ట్. సరే సరే అవునాయా గడపరికి చాలా జ్వరం వచ్చింది, ఇది ఎక్కువ రోజులు బతకదు, కన్ఫర్మ్ పెద్ద ఆపరేషన్ చేయాలి అని చెప్పు. నేను వాళ్ళని పిలుచుకోసేపు. సరే సరే పిలుచుకున్నా తర్వాత నేను చెప్తాను. ఓకే పో దానికి 500 ఖర్చు అవుతుంది అని చెప్పు. సరే చెప్తా పో పిలుచుకుంటా పో. ఓ పదేనా
ఓ పెద్దయినా ఓ సార్ వస్తాను సార్ ఓ సార్ మా దగ్గర ఏమే సార్ సార్ చెప్పారా రా రా అయ్యా దీనికి జనం ఫుల్ వచ్చానే అందుకనే కదా సార్ నేను అది తీసుకొచ్చింది ఎట్లా ఆపరేషన్ చేయాలా బతకాలి లేకపోతే ఆపరేషన్ చేయాలా సార్ అవును ఇప్పుడు ఆపరేషన్ అంటే సార్ వాడు చేసుకొని తినేవాడు చూడు సార్ మరి ఇంకట్లయితే వదిలేదు మరి ఇంకే పడించుకోండి సార్ సార్ పని వానికి లేదు సార్ అట్లా నువ్వు మరి ఆపరేషన్ ఆపరేషన్ చేయాలా ఇదేమి సార్ ఈడు ఆపరేషన్ చేయాలంటే నా మాటను మొన్న మా ఎవరు జ్వరం వచ్చింటే చూపించక తక్కువ వెళ్ళ ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే ఎంత మరి ఎన్ని దుడ్లాపా నా మాట ఆపరేషన్ చేపి ఎంతో అంత 50 అయితే ఎంత అవుతుంది అంతైతే ఇస్తాంలే సార్ 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 ఖర్చు ఎంత అవుతుంది సార్ దీనికి 500 అవుతుంది 500 అవుతాయా ఖర్చు ఇదే మాట చెప్తారు రేటు 100 రూపాయలు అంటే మన అయితే మీ వాళ్ళు చూపించింది మరి దీనికి ఆ జ్వరం వచ్చారు నాకేం తెలుసు జ్వరం వచ్చేదా టైఫాయిడ్ జ్వరం వచ్చి ఎక్కడ 500 లేపా నువ్వు చేసుకొని తినేవాళ్ళు మనము సార్ 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 కొద్దిగా అక్కించుకోసారు ఫిక్స్ రేట్ ఇది సార్ సార్ రేపు పని ఇవ్వాలి సార్ ఫిక్స్ రేట్ సరే సార్ ఏమి మీరు బయట నుండి పిలుస్తాము సరే సరే మంచిగా ఇట్లా అంటాడు మరి అట్లా చేద్దాం చెయ్యి సర్లే ఈ 500 కదా నువ్వు కానీ అట్లాంటి ఏం సార్ చేస్తాం మరి చేసుకొని తినేవాళ్ళ మనం యాదవ్కి సరే సార్ సర్లే సార్ చెయ్యి సార్ రేపు సరే మీరు బయట నుండి కంపౌండర్ చెప్తారు మరి వాళ్ళు చెప్పేసాం సర్లే నేను ఆడ పెట్టి వచ్చి నీకు విషయం చెప్తా తర్వాత ఏం చేయాలన్నది వన్ గడప ఎక్కడ తీసుకొని పోతున్నా హాస్పిటల్ పని తీసుకుంటుంది ఇది ఉండు దాంట్లో పని చేస్తాడు కదా ఆపరేషన్ చేస్తుంటారు అట్లా కదా వాడు కాంపౌండర్ అంటారు అన్ని టీ తాగుదాను నాటికి గడపకి జ్వరం వచ్చిన చేతుడి టీ తాగాలంటే ఏం మళ్ళీ తీసి నువ్వు గడపలు మోసుకొని వచ్చాం కలిసి నువ్వే మెట్లు బాగా అయితే కనిపించి వినిపిస్తుంది అన్నట్టు సరే సార్ సరే అట్లా సార్ మన తీసుకొచ్చి రసాలా ఏంటది తీసుకురా బా ఈ నేళ్ళు పిచ్చి నేళ్ళు గడపరికి జ్వరం వచ్చారంటే ఏం చేస్తారు ఏం చదివారు ఏం లేదు ఈ నేళ్ళు అంత పల్లెటూరు నేళ్ళు వచ్చారా సర్లేపా తీసుకో ఏం చేస్తే ఇంత సలహా ఏమోలే నువ్వు చేసి నువ్వు డాక్టర్ చదివినట్టు డాక్టర్ ఎవరు చదివించినవి లేదు మరి ఒక 2 మార్కులు ఎక్కువ వచ్చింటే నా నాన్న నువ్వు వీడే ఉంటుంటివి నెలలా తినలే అట్లా సరే సరే పిలుచుకోండి మరి నానాడు ఉండాల్సి ఏం చేస్తావు 2 మార్కులతో పోతుంది ఏం పనుతావు ఏం లేదు సార్ ఎట్లా చెప్పు మరి సర్లే మరి వాళ్ళని పిలుచుకోవచ్చా నేను రేట్ ఎంత 500 అని చెప్పు 500 అని చెప్పినావు కదా నీకు సగం నాకు సగం అంటే చెప్పు ఇదేం ఇది ఇదేం లేదు అదేం లేదు నీకు సగము నాకు సగం అంటే చెప్పు లేదంటావా మా సార్కి ఏం రాదు అని చెప్పి నాకు 200 ఇవ్వండి అయ్యా నేనే చేసి ఇస్తా అని చెప్తా ఇస్తావా ఇవా ఇది ఎక్కడ దొరికినా ఇది పెట్టుకో వేరే కూడా పెట్టుకున్నా బాగుండదు ఒక మాట చెప్పు నువ్వు కలిసినోడా సరే సరే తప్పదు ఇస్తలే ఇంకా సరే ఇదే చెప్పు మరి వచ్చినాక అది ఇలాంటివి అనుకో సరే సరే పో ఓ పెద్ద ఓ సార్ రండి ఓ రండి సార్ చూడండి అయ్యా చల్ల కదా తగ్గించారు నీకు ఆపరేషన్ చేసుకుని చల్ల కదా అప్పుడు బాగా అర్థం మాట్లాడము ఇది ఇంత చల్లగా ఏం చేసేసారు దానికి చేసి చెప్తే ఆపరేషన్ చేసి మరి సార్ బాగా చేసేవా సార్ మేలే సార్ 500 బాగానే చేసేవే సార్ మరి ఎట్లా మేము పొద్దున పని పోతాం పోసాం సార్ మరి సరే సరే ఎక్కడ పోతా డబ్బులు ఏమి సార్ మనిషి నీకు ఫీ చేయాలి కదా ఇయ్యాలబ్బా మనిషి సంతోషం పట్టలేకపోతే ఉషి నా మధ్య 3 మందిలో ఉండవు 2 మంది మా అసలు ఇంటికి అడిగినాక వరకు
ఏం చెట్ల మాట అంటారు? నువ్వు ఆడ పని చేసేది లేదు. ఈ టీ దాపులు అంటే 5 రూపాయలు టీ దాపుకోదు, నీకు 200 వేయాలి లేకున్నాను. 5 రూపాయలు వడ్డీ ఇస్తాను, 300, 200, 5 రూపాయలు ఇస్తాను. ఈజీ నా వదిలేవు. మరి పరపాత అంటే ఆట మంది ఈసే ఇదేమో నువ్వు తెస్తాను. ఈసే ముందు ఈసే అది ఇక్కడ నాది టీ దాపుతాను వచ్చి నన్ను 200 అడుగుతాను. మరి ఇచ్చేది వేసేసేది లేదు. ఇస్తాను రాసి ఇంటికాడ ఇస్తాను. 200 ఇచ్చాను, ఇది మతికి పెట్టుకో. మాసం ఎక్కడ కొడుతున్నానేమి? నాకు 300, 200 కడితే 500 అయ్యా. సార్ నీ ఫీ తీసుకో సార్ 500. సరే సరే సార్ మరి పోయాడే సార్ ఇది మరి రాత్రి జన్మోత్సవం ఎదుర్కొతున్నా ఇది సార్ గులిగిరి దానికి గురిగిరిగిలు ఏం లేవులే, ఆపరేషన్ చేసాం కదా ఇంకా మరి ఇది క్షణాగా అద్దును కదా ఇప్పుడు చల్లగా. మరి ఏమన్నా గులిగిలి ఏమన్నా ఆపరేషన్ చేసాం కదా ఇంకా రానిగా రాదు. రాదు. సార్ సార్ మరి జ్వరం వచ్చి తగ్గించుకోండి సార్. సరే సరే పోటీ సార్ మరి ఇస్తావా? ఏడు తీయాలా? ఎవరు నీవు గడపరికి జ్వరం వచ్చిందంటే బాగా నమ్మే నువ్వు. డబ్బులు పెట్టుకుంటుంది మా నాన్న పిచ్చినాయంటే నువ్వు పిచ్చి డాక్టర్. ఉషక్కోళ్ళ సిద్ధుగాడ శరత్ గడ ఫలం పసి టైం ఏది మరి నీకే మా అమ్మ మరి మా అమ్మని సార్ గట్ట అంటాను ఏడేమండి చేయి నువ్వు మూసిన దానికి జ్వరం వచ్చేసి అది గట్ట అంటే ఎట్లా చెయ్యాలో టైం ఏది కూలికి మా అన్నీ కడపరికి వచ్చింటే 500 పెట్టాలో ఈ ముసలి దానికి ఎంత పెట్టాలో మరి ఇవాళ నీడు 200 మారుతాడు. కాశీ మా అమ్మకి జ్వరం వచ్చేది ఏం చేద్దాం మరి చూసి కొద్దిగా వచ్చి గడపడినట్టు వచ్చే జ్వరము. మరి ఏం చేయాలి చూపించాయి ఏం చేయాలంటే ఖర్చు పెట్టేసి నువ్వు 200 సందేశం ఏమని చెప్పేసి ఆసుపత్రికి ఏం వద్దులే ఇంకా నన్ను చూసుకుంటాను. అంత చూసిన వాడు ఆడ తీసుకుని వేగా పిల్లగాడు పొట్టి కాడిచి దానిలోనా నేను చేస్తాను. నువ్వు పట్టుకో కాలు పట్టుకోవద్దు. గచ్చలో నీళ్ళు ఉన్నా మీ ఇంటి కాడ ఖర్చుల నీళ్ళు చూస్తున్నా మరి నింపేళ్ళ చల్లకుండా చూడొకరు నీళ్ళు చల్లగుండా లేవు కొద్దిగా గోరెచ్చకుండా సరిపెట్టాయిగా పట్టుకో అవతల కాళ్ళు చేతులు ఏం చేసి కాలు చేతులు పట్టుకుంటా నీకు 500 మిగిలేదు కావాలా? 500 మిగిలేదు కావాలా? రేపు కూరకు లేవు తగ్గినాక 200 ఇవ్వాలి నాకు. 200 ఇస్తానులే. ఏం కదా నీళ్ళల్లో ఉండదు కదా పండు పెట్టామే. టీ దాపురా చీడి టీ అడుగుతాడు దుడ్లు లేకుంటే పక్కన మా అమ్మ దగ్గర పెడతాడా ఆశ అర్ధగంట మరి చూద్దాం రాసి మా అమ్మకి జ్వరం తగ్గేం లేదు పని వల్ల మా ఆయన వెళ్ళన్నా పాసి పట్టుకో తీద్దాం బయటికి. ఇప్పుడు చూడు వేసి చల్లగా ఉంటుంది. చూద్దాం లేసి పట్టుకొచ్చి అంత టాలెంటెడ్ ఉన్నది నీ వద్ద. మరి ఏమనుకున్నా 5వ తరగతి చదివాను. 5వ తరగతి
కాదు ఏం ఉలుకు లేదు తెలక లేదు పెద్ద మనిషి వచ్చింది. పోయినట్లది ఈ అమ్మ రాజయ్ ఈరోజు ఓ ఈరోజు చెప్పు నన్ను గట్టి తాగొస్తాను పోయి ఇప్పుడు దాకొచ్చి మరి ఆడు ఆడ బాగుంటది తాగొస్తాను మా అమ్మని వస్తే బిర్యానీ అనిపిస్తాను ఇట్రా అది కాదులే మరు మనం చెప్తాను అత్త కాదంటే వచ్చింది ఒక్క నిడిచిపెట్టిపోతావు మా అమ్మ అంతా పోయేస్తాను నన్ను ఫోసి తప్పదు మా అమ్మ నాకు తప్పదు ఫో మేము వెళ్ళిపోయేది నాకేం రామమని చేసేటట్లుండదు పాతాను నేను వెళ్ళింది మరి ఎవరో పనువా మరి మా అమ్మకి ఏమయ్యేదంటే వాడు వాటింటి మాడు మరి ఎక్కడ పోయిరుగా ఏమేదంటే ఏం చేసావు చూడప్పుడు నువ్వు వాళ్ళ కొద్దిగా నా లోపలకి ఊరు మందని పెడతారా మందిగా ఊరు మందలకి ఏంటో చెప్తావు ఈ నాయనలు 500 ఖర్చు పెట్టుకుని ఊరు మందికి అందరు తిట్లు తినిపిస్తారు నన్ను ఇంకేం చేయలేనమ్మా సాధనప్ప Thanks for watching full video and please like, share, subscribe for this channel and more content. Okay.